ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం. ఇరవై 25వ వచనం. 25 కిందికి చదువుతాను. ఒకడు ప్రధానము చేయబడిన చిన్న దానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 22లో 2 రకముల రేపు గురించి రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 22, 23, 24లోనేమో ఊర్లో జరిగిన రేపు, 25 నుండి పొలంలో జరిగినటువంటి మానభంగం. 2 మానభంగాలే. బలవంతాన ఒక అమ్మాయిని అనుభవించి ఆమెను గాయపరిచి పాడు చేసి ఆమెను బ్రతికే నాశనం చేసే దుష్కార్యం. నేను అసలు ఆ మాట మాట్లాడుతున్నప్పుడే నా లోపల అగ్ని సెగలుగా రగులుతుందన్నమాట. ఐ కెన్ నెవర్ ఫర్గివ్ ఎ రేపిస్ట్. ఆ రోజుకు ఈ రోజుకు నాది అదే మనస్తత్వం. ఏ తప్పుకైనా క్షమాపణ ఉందేమో కానీ రేపు చేసిన వాడిని క్షమించడానికి వీలు లేదు. మరణము కంటే తీవ్ర దండన వాడికి ఉండాలి అని భగ్గున మండిపడతా అప్పటికి ఇప్పటికీ. ప్రియ మిత్రులారా, ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన న్యాయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. తానెంత న్యాయవంతుడో ఇక్కడ దేవుడు డిస్ప్లే చేస్తున్నాడు. చూడండి, కన్యక అయిన చిన్నది 22వ అధ్యాయం 23, 24. ఈజీ టు రిమెంబర్ దిస్ రెఫరెన్స్. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం. తర్వాత 23, 24 నంబర్స్ ఫాలో అయ్యే నంబర్సే. 22 ఏమో అధ్యాయము, 23, 24, 25, 26, 27 వచనాలు. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని వద్దకు వారిద్దరినీ తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను అతడిని ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలెను. ఊర్లో రేపు జరిగింది. ఆమె చెబుతుంది, నన్ను బలవంతంగా ఇలా చేశాడండి, నాకు ఇష్టం లేదు, వద్దంటూనే ఉన్నాను, అయినా నన్ను ఇలా చేశాడు అంటే నమ్మడానికి వీలు లేదు, ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఊర్లోనే జరిగింది కదా. ఏ ఇంట్లోనైతే ఈ దుష్కార్యము జరిగిందో, ఈ దాడి జరిగిందో, ఆ ప్రక్కనే కూతవేటు దూరంలో గట్టిగా కేక పెడితే వినబడే దూరంలో ఇండ్లు ఉన్నాయి కదా. నిజంగా అతడు అలాగూ చేయడం ఆమెకి ఇష్టం లేకపోతే, అయ్యో నాకు ప్రాణహాని కంటే గొప్ప హాని జరుగుతోంది, నేను మరొక పురుషునికి ప్రదానం చేయబడ్డాను, వీడు నా భర్త కాడు, నన్ను ముట్టుకుంటున్నాడు, అయ్యో అనే వేదన ఆమెకుంటే తన బలమంతా ఉపయోగించి వాడిని తోసేయచ్చు. వాడంత పశుబలము కలిగిన వాడైతే, ఈమె బలహీనరాలు ఏం చేయలేకపోతే గట్టిగా కేకలు వేయాలి, రక్షించండి, రక్షించండి, ఈ దుర్మార్గుడు నా బ్రతుకు నాశనం చేస్తున్నాడు, రక్షించండి అని కేకలు వేస్తే ఊళ్ళో జనమందరూ వచ్చి వాడిని 4 తన్నులు తన్ని వాడిని అక్కడి నుంచి
తీర్పుకు తీసుకెళ్ళేవాళ్ళు, ఈ అమ్మాయిని రక్షించేవాళ్ళు. అయితే వద్దు వద్దని ఈమె సన్నాయి నొక్కులు నొక్కి ఉండొచ్చు, నొక్కకపోవచ్చు కూడా. ఆ ఏం చేసిందో తెలియదు. అక్కడ వద్దండి అన్నదో, వద్దు నాకు ఇష్టం లేదందో, ఏమందో కానీ ఊళ్ళో వాళ్ళని ఇన్వాల్వ్ చేసేటట్టు రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు పెట్టలేదు. కేకలు పెడితే ఇటుపక్క ఇంటి వాళ్ళు అటుపక్క ఇంటి వాళ్ళు వచ్చేవాళ్ళే. సైలెంట్గా ఎందుకున్నావమ్మా నువ్వు? నాకు ఇష్టం లేదండి అలా చేశారు. ఇష్టం లేకపోతే సైలెంట్గా ఎందుకున్నావు? గట్టిగా ఎందుకు కేకలేయలేదు? నువ్వు కేకలు వేయకుండా ఉన్నందున నిన్ను చావగొట్టాలి. అది బైబిల్, దేవుని వాక్యం. కానీ అదే కన్యక ఒకవేళ ఊరి బయట పొలంలో ఉందనుకోండి, అక్కడ రేపు జరిగిందనుకోండి, అప్పుడు ఆ మనుషుని మాత్రమే చావగొట్టాలి, ఆ అమ్మాయిని ఏమనొద్దు. ఎంత న్యాయవంతుడో చూడండి దేవుడు. ఊరి బయట పొలంలో చుట్టుపక్కల కిలోమీటర్ల దూరం ఏ మానవుడు లేడు. అక్కడ ఆమెను పట్టుకొని ఒకడు బలవంతంగా రేప్ చేశాడు. బలవంతంగా సంభోగమే కదా రేప్ అంటే. సంబడి రేప్డ్ దట్ గర్ల్ outside the village and town, in the fields, away from the people, away from the domestic locality. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివసించేటటువంటి ఇండ్లు, జనావాసం, దానికి దూరంగా ఎక్కడో వాడు ఆమెను రేప్ చేశాడు. తర్వాత తెలిసింది వాళ్ళిద్దరిని ఊరి గవిని దగ్గరికి దేవాలి. పెద్దలు ఏం తీర్పు చెప్పాలంటే, ఈ అమ్మాయిని ఏమనకండి, తీసుకెళ్ళండి. ఎందుకంటే పొలములో ఉన్నది, గట్టిగా కేకలు వేసిన ఆమెకు రక్షకుడు లేకపోయాను. కేకలు వేసే ఉంటుంది, రక్షకుడు లేడు. రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలేసింది, కానీ అక్కడ చెట్టు చేమ గడ్డి పొలాలు తప్ప ఏమీ లేదు. క్రిములు ఉన్నాయి, జంతువులు, ఎవరు రక్షిస్తారు? మనుషులు లేరు దగ్గర రక్షించడానికి. అక్కడ దేవుడు అంటాడు చూడండి 27వ వచనంలో, అతడు ఆమెను పొలములో కలిసి కొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. గనుక 26లో ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు, ఆమెకు శిక్ష విధించకూడదు, గద్దించకూడదు, దండన లేదు ఆమెకు. ఆ రేప్ అనే దాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే, ఒకడు తన పొరుగు వాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. ఒకడు ఎవడైనా పొరుగువాని మీదికి లేచి కోపంతో ఆవేశంతో కత్తి తీసుకొని కసకస పొడి చేశాడు అనుకోండి, చంపేశాడు అనుకోండి, గాయపడ్డా చచ్చిపోయినా రేపొద్దున తీర్పు న్యాయమూర్తి దగ్గరికి తీసుకొని వచ్చి, వాడు పొడిస్తే పొడిచాడు, నువ్వు ఎందుకు పొడిపించుకున్నావురా అని వాడిని శిక్షిస్తారా? వాడు చంపితే చంపాడు, నువ్వు చచ్చిపోయామో నీ తప్పు కదా అని అంటామా? వాడు పొడిసాడు, వీడు గాయపడ్డాడు, వాడు చంపాడు, వీడు చచ్చిపోయాడు, వాడిది తప్పు కాదు. పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే అది జరిగినది. చంపబడిన వాడు దోషి ఎలా కాదు, రేపు చేయబడిన అమ్మాయి కూడా దోషి కాదు. దేవుని న్యాయం చూడండి. ఒకడు చంపితే చచ్చిపోయిన వాడు నేరస్తుడు కాదు కదా. ఒక బలవంతుడు రేపు చేస్తే రేపు అయిపోయిన అమ్మాయి నేరస్తురాలు కాదనేశాడు దేవుడు. బైబిల్లోని దేవుడు అంత న్యాయవంతుడు. కానీ ఇదే కనుక ఊరిలో జరుగుంటే దాన్ని కూడా చంపేశాడంటాడు దేవుడు. ఊరిలో జరిగితే, ఎందుకంటే అది కేకలు వేయలేదు, పనికి మాలింది. ఇష్టం లేదండి వద్దని చెప్పాను అంటుంది, కానీ బలంగా పెద్దగా గట్టిగా కేకలు వేసి ఉంటే తప్పక ఎవరైనా వచ్చి రక్షించేవాళ్ళు. పొలంలోనేమో ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను.
ఊర్లోనేమో ఈ చిన్నది రక్షకులు ఉన్నను కేకలు వేయలేదు. అది కాంట్రాస్ట్. పొలంలో చిన్నది, మానభంగం అయిపోయిన చిన్నది, కేకలు వేసినా రక్షించేవారు లేకపోయింది కదా. కానీ ఊర్లో నేను నాశనం అయిపోయా, నేను పాడైపోయినని సన్నాయి నొక్కుతుంది, పనికి మాలింది. చుట్టూ రక్షకులు ఉన్నను ఈమె కేకలు వేయలేదు. కేకలు వెయ్యని పాపమును బట్టి ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టండి. తేటగా బైబిల్లో ఆ మాట దేవుడు రాశాడు. 24వ వచనంలో, ఆ చిన్నది కేకలు వెయ్యక ఉన్నందు చేత ఆమెను రాళ్లతో చావగొట్టాలి. ఎందుకు అరవలేదు నువ్వు? నన్ను బలవంతం చేశారంటావు నువ్వు. ఎందుకు అరవలేదు నువ్వు? వై హ్యావ్ యూ కోఆపరేటెడ్? యూ కాల్ ఇట్ ఎ రేప్? ఇట్ ఈస్ నాట్ ఎ రేప్. ఇద్దరు కలిసే తప్పు చేశారు. ఒకడు మానభంగం చేయడానికి వచ్చినప్పుడు కేకలు వేయకపోవుట క్షమించరాని పాపము. ఒకవేళ కేకలు వేసినా ఎవరు వచ్చే స్థితి లేనప్పుడు నీ మీద దేవుడు జాలి పడతాడే తప్ప నిన్ను నేరస్తురాలిగా ఎంచడు. నువ్వు ఒక విక్టిమ్వే. ఎక్కడో ఊరికి దూరంగా నీ మీద అత్యాచారం జరిగితే యు ఆర్ ఎ విక్టిమ్, నాట్ ఎ కల్ప్రిట్. బట్ ఇన్ ద విలేజ్, if you are raped and you did not raise your voice, then you are not a victim, you are a culprit. ఈ విషయం చెప్పి నేను బాప్టిస్ట్ చర్చ్లో నేను చెప్పిన విషయం ఏంటంటే, బైబిల్లోని భౌతిక ప్రపంచ సంబంధమైన ప్రతి ఆజ్ఞకు ఒక స్పిరిచువల్ డైమెన్షన్, స్పిరిచువల్ యాంగిల్ ఉంటుంది, స్పిరిచువల్ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ చిన్నది ప్రతి విశ్వాసికి ప్రతీకంగా కనబడుతున్నది. అప్పుడు నాకు 19 ఏళ్ల ఏజ్లో నేను చెప్పిన ప్రసంగం ఇది. ఈ స్త్రీ ఉన్నది, అమ్మాయి, ప్రతి విశ్వాసికి ఒక ప్రతీక. ప్రతి విశ్వాసిని పాడు చేయడానికి దుష్టుడు ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ దగ్గరికి వచ్చాడేమో, మీ మనసులు చెరుపబడనేమో అని నేను భయపడుచున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. హవ్వ ప్లేస్లో సంఘం ఉంది. దుష్టుడు వస్తున్నాడు పాడు చేయటానికి. రేప్ అనగా ఇక్కడ ప్రధానము చేయబడిన అమ్మాయి కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 22లో ప్రధానము చేయబడిన అమ్మాయి కనబడుతుంది. 2వ కొరింథీ 11లో క్రీస్తు అనే ఒక్కడే పురుషునికి మిమ్మును ప్రధానము చేసి తిని అని పౌలు అన్నాడు. గనక ఈ స్త్రీ సంఘమునకు సూచన అని చెప్పినప్పుడు నేను, ఈ చిన్నది సంఘమునకు సూచన. మనము శోధింపబడుతున్నప్పుడు శోధనకు లొంగిపోయి బ్రతుకు పాడు చేసుకొని నాకు తెలియదండి ఇలాగ పాడైపోయాను అని చెప్పొద్దు. దేవుడు ఒప్పుకోడా వాదన. ఎందుకంటే ఈనాటి సంఘము, ఈనాటి విశ్వాసి పొలంలో లేరు, ఊర్లో ఉన్నారు అని కంక్లూడ్ చేశాను. ఈనాడు నీవు పొలంలో లేవు. పొలం అంటే రక్షించేవాడు లేనటువంటి నిర్మానుష్య ప్రదేశం. అక్కడ లేవు నీవు. రక్షకుడు నీకు అందుబాటులో ఉన్న ఊరిలో ఉన్నావు. ఓ విశ్వాసి, నీ మీద దాడి జరుగుతుందా? నువ్వు కేకలు వేయకపోవడం నీ తప్పు. నీ విశ్వాసం పాడైపోవడానికి, నీ వ్యక్తిగత జీవితంలో భౌతికంగా శారీరక పరిశుద్ధతను పాడు చేయటానికి దుష్టుడు కొన్ని సిచ్యువేషన్స్ ప్లాన్ చేస్తాడు. కొంతమంది మనుషులని దగ్గరికి తీసుకొస్తాడు, కొన్ని పరిస్థితులని కల్పిస్తాడు.
నీవు పాడైపోవటానికి, నిన్ను పాడు చేయటానికి, ఆత్మీయంగా పాడు చేయటానికి, నీ విశ్వాసాన్ని పాడు చేయటానికి, నీ విధేయతను పాడు చేయటానికి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయటానికి, సత్యము నుండి నిన్ను పక్కకు తొలగించడానికి దుష్టుడు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నన్ను పాడు చేయటానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని నీకు అనుమానం సోకిందో, నీకు అర్థమైపోయిందో, నీవేం చేయాలంటే కేకలు వేయాలి. రక్షకుడు నీకు అందుబాటులో ఉన్నాడు. కేకలు వేయడం అంటే మోకరించి ప్రార్థన చేయడం. శోధనలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. తప్పు చేయక ఇక తప్పదేమో అనే పరిస్థితి వచ్చినప్పుడు మోకరించి కేకలు వేయాలి. దేవా, నన్ను రక్షించు తండ్రి, నన్ను కాపాడు తండ్రి, ఈ తప్పులో పడకుండా, ఈ పాపంలో పడకుండా నన్ను సంరక్షించు, నన్ను కాపాడు అని కేకలు వేయాలి. శోధింపబడుతూ ఉన్నావు. ఒక దినం, ఒక వారం, నెల గడిచింది, శోధనలో ఇంకా లోతుకెళ్ళిపోతున్నావు. నువ్వు ప్రార్థన చేయడం లేదు. ఆఖరికి శోధనకు లొంగిపోయావు, పాపం కూడా చేసేసావు. దానికి కారణం నీవే, నువ్వు కేకలు వేయకపోవడమే. ఊర్లోనే ఉన్నావు బాబు నువ్వు, అమ్మా నువ్వు ఊర్లో ఉన్నావు, అడవిలో లేవు. దుష్టుడు నీ మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు అడవిలో లేవు, ఊర్లో ఉన్నావు. రక్షకునికి సమీపంలో ఉన్నావు. సంఘము ఉన్నది, కాపరులు ఉన్నారు, ఇతర విశ్వాసులు ఉన్నారు, సహవాసం అవైలబుల్గా ఉంది, సమాజ కూటాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు అడవిలో లేవు, ఊర్లో ఉన్నావు. కేకలు వేయచ్చు. ఎక్కువ శోధన కలుగుతుంది. ప్రార్థనా పరులని ఇంకా 2-3 సహోదరులను కలుపుకొని, రండి బ్రదర్ మనం కొంచెం ప్రార్థనలో గడుపుదాం, ఒక వారం దినాలు 10 రోజులు అని ఎందుకు ప్రార్థన ప్రతిష్ఠించుకోలేదు? మీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి చెప్పి ఎందుకు ప్రార్థన చేయించుకోలేదు? సంఘంలో ప్రార్థనా పరురాళ్ళైన తల్లులు ఉన్నారు, ఎందుకు ప్రార్థన చేయించుకోలేదు? శోధింపబడుతూనే దాని విషయంలో ప్రార్థన చేయకుండా, కేకలు వేయకుండా నువ్వు ఉన్నందుకు ఆఖరికి పడిపోవాల్సి వచ్చింది. నువ్వు పడిపోవడానికి దుష్టుడు కారణం కాదు, నువ్వు కేకలు వేయకపోవడమే కారణం. కనుక వీడిని రాళ్ళగొట్టి చావగొట్టడు అంటాడు దేవుడు. కేకలు వేయకపోవుట మరణకరమైన పాపం. కేకలు వేయకపోవుట, తండ్రి నన్ను కాపాడుమని యేసును అడగకపోవుట మరణపాత్రమైన పాపం. స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తుకు ప్రధానము చేయబడినటువంటి చిన్నది ఈమెతోనే సమానం. నిన్ను పాడు చేయటానికి దుర్మార్గులు తిరుగుతున్నారు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా లేవు, అడవిలో లేవు, పొలంలో లేవు, ఊరికి దూరంగా లేవు. దేవుని మందిరానికి సమీపంలో, దేవుని సమాజంలో నువ్వు ఉన్నావు. నువ్వు కేకలు వేయడమే తరువాయి రక్షకుడు దిగొస్తాడు నీ కొరకు. అది ఏ శోధన అయినా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ బాధ అయినా సరే, ఏ అవసరమైనా సరే, నువ్వు కేకలు వేయలేదు, అందుకే రక్షకుడు రాలేదు, నువ్వు పాడైపోయావు. ఇది నేను అప్పుడు 78లో చేసిన ప్రసంగం చేసి దిగొచ్చేసరికి జడ్జిలు అందరూ నన్ను ఒక భూతాన్ని చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళు చెవులు కొరుక్కున్నారు. ఆఖరికి మార్కులు ఇంకెవరకు వేశారు. మిగతా వాళ్ళు చెప్పిన ప్రసంగం ఏమి లేదు, నేనే అసలు ప్రసంగం చేసింది అక్కడ. మిగతా వాళ్ళు ఏదో సండే స్కూల్ కథ చెప్పేసి ముగించుకున్నారు. నేను ఒక పాత నిబంధన లేఖనాన్ని తీసుకొని దానికి స్పిరిచువల్ అప్లికేషన్ చెప్పి ఇప్పుడు ప్రజెంట్ డేలో మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని కంక్లూజన్ ఇచ్చి ముగించాను. అసలు ప్రైజ్ నాకు రావాలి, అయితే రాలా. మరి ఎందుకు రాలేదో తెలీదు. అసూయనో లేకపోతే అర్థం కాకనో మరి ఇంకేంటో చీకటి కమ్మేసిందో తెలియదు. కానీ ఇది నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి బహిరంగ ప్రసంగం. నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రాకముందు నేను చేసిన మొట్టమొదటి పబ్లిక్ ప్రీచింగ్, డెలివర్ చేసిన పబ్లిక్ సర్మన్ ఇది. Deuteronomy 22nd chapter.
ఈనాడు మళ్ళీ దేవుడు సార్వత్రిక సంఘానికి అది చెప్పమని నన్ను ప్రేరేపించాడు. సార్వత్రిక సంఘమా, నువ్వు కేకలు వేయి. ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నీ మీద దుష్టుని దాడి జరుగుతోంది. నిన్ను ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో నిన్ను పాడు చేయటానికి, నిన్ను నాశనం చేయటానికి అన్ని విషయాల్లో దాడి జరుగుతూ ఉంది. క్రైస్తవ యవనస్తులు మిమ్మల్ని పాడు చేయటానికి దుష్టుడు వలలు, ఉచ్చులు పన్ని రెడీగా ఉంచాడు. క్రైస్తవ కుటుంబాల్లోని యవనస్తురాళ్ళు, అమ్మాయిలు, కన్యకలు మిమ్మల్ని నాశనం చేయడానికి దుష్టుడు పొంచి ఉన్నాడు. డోంట్ టేక్ ఇట్ ఈజీ. లైట్గా తీసుకోకండి. మిమ్మల్ని, మీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి, కన్యకలను పాడు చేయడానికి, పురుషులను కూడా పాడు చేయటానికి, మీ ప్రార్థన జీవితం పాడు చేయటానికి పొంచి ఉన్నాడు. నువ్వెందుకు కేకలు వేయటం లేదు? అనుదినము ఇంట్లోనూ ఉదయమే మోకరించి కేకలు వేయాలి. కేకలు వేస్తే రక్షకుడు ఉన్నాడు. రక్షకుడు లేడా నీకు? యేసయ్యా, నేను ఇలాగా ఈ శోధనలో ఉన్నాను, కేకలు పెడితే యేసయ్య రాడా? ఒక మనిషిని పంపడా? ఎందుకు మౌనంగా ఆ సిచ్యువేషన్ అంతటి గుండా మౌనంగా ఎందుకు నువ్వు పాస్ అయ్యావు? ఎందుకు దాటిపోయావు? ఆ మానసికంగా ఒత్తిడి వస్తున్నప్పటి నుంచి శరీరం కూడా పాడైపోయేదాకా వై యూ మెయింటైన్ సైలెన్స్? వై సైలెన్స్ బిఫోర్ మెన్ అండ్ వై సైలెన్స్ బిఫోర్ గాడ్? ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్? డెడ్లీ సీరియస్ ఇష్యూ ఇది. డోంట్ ప్లే విత్ గాడ్. దేవుణ్ణి మనం మోసం చేయలేం. ఊరిలోనే పాపం చేసి కేకలు పెట్టకుండా ఉండి మళ్ళీ అది 10 మందికి తెలిసిన తర్వాత వాడు నన్ను బలవంతం చేశాడంటే అంటారు అమ్మాయిలు చాలామంది. ఇప్పుడు రవి జకరేష్ గారి ఇష్యూ కూడా అంతే. వాళ్ళందరూ ఇదిగో ఊరిలో కేకలు వేయకుండా ఉన్న రకం. ఆయన దోషి కనుక ఒకవేళ అయితే వీళ్ళందరినీ రాళ్ళేసుకొట్టి చంపాలి. అవును, ఊరిలోనే కదా, పొలంలో తీసుకెళ్ళి ఏం చేయలేదు ఆయన. మీరు ఎందుకు అరవలేదమ్మా? అప్పుడు డ్యూటరానమీ 22nd చాప్టర్ ప్రకారం ఫలానా సేవకుడు, ఆయనే కాదు ఇంకా ఎంతోమంది మీద వస్తున్నాయి అటువంటివి. ఫలానా పాస్టర్ గారు, ఫలానా ఇవాంజలిస్ట్, ఫలానా నన్ను ముట్టుకున్నాడు అని చెప్పి ప్రతి అమ్మాయిని రాళ్ళేసి కొట్టాలి. నువ్వెందుకు కేకలేదు? అప్పుడు పిచ్చి వేషాలు వేస్తున్నారా? చేసినంతకాలం అన్ని అక్రమాలు చేస్తారు, ఆడుకుంటారు. మగవాళ్ళతో ఆడుకునే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆడవాళ్ళతో ఆడుకునే మగవాళ్ళు ఉన్నారండి, కానీ మగవాళ్ళతో ఆడుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మాటల్లో పెట్టి, మభ్యపెట్టి, మాయ చేసి అతనితో అన్ని సుఖాలు అనుభవించి, అతనితో ఖర్చులు పెట్టించి, అతని పర్సు ఖాళీ చేయించి, ఇంకా వీడు పనికిరాలనుకున్న తర్వాత అప్పుడు సడన్గా పతివ్రత కబుర్లు చెప్తారు. అప్పుడు కొన్ని సంవత్సరాలు వాడిని వాడుకొని ఆఖరిని ఏమో పతివ్రత అయిపోతుంది, వీడేమో రేపిస్ట్ అవుతాడు. దేవుని ముందు సాగదు ఈ ఆటలు. ఫలానా పురుషుడు నన్ను బలవంతం చేశాడని ప్రకటించే అమ్మాయిలలో అధిక సంఖ్యాకులు అప్పటికప్పుడు నాకు కూడా అవసరం లే, ఇతన్ని మంచి చేసుకుంటే నాకు కొన్ని అవసరాలు తీరిపోతాయని సైలెంట్గా కోఆపరేట్ చేసిన రకాలే తర్వాత కేకలేస్తారు. పురుషుడు ఆశపడ్డాడు, ఎందుకంటే వాడికి కడుపు రాదుగా, మరి వాడు ప్రెగ్నెంట్ కాడు కదా, వాడికి భయం ఉండదు. మరి నీకు భయం ఉండాలి, నీకు కదా కడుపు వచ్చేది, నీకు గర్భిణి అయ్యేది నీవు. పాపం చేస్తాడు, వాడు దులుపుకొని తిరుగుతాడు, అది నీ మీద ఉంటుంది. సమాజం ముందు నీకు సిగ్గుపోతుంది. ఆడపిల్లకి నువ్వు జాగ్రత్త ఉండాలి కదా. శారీరకంగా పరిశుద్ధత కాపాడుకోవాలి అనే జాగ్రత్త పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా తప్పు జరిగితే నిందంతా ఆమె మోస్తుంది, మగోడు మయుడు ఆమె మోస్తుంది. తప్పిద్దరూ చేస్తారు, నింద మాత్రం ఒకతే మోస్తుంది. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి?
ఆడపిల్లలు ఎందుకు రక్షణ పొందని మగపిల్లలతో స్నేహాలు చేస్తారు? క్రైస్తవ కుటుంబాల్లోని కన్యకలు, రక్షణే లేని వాళ్ళు, దురలవాట్లతో ఉన్న వాళ్ళతో ఎందుకు స్నేహంగా మాట్లాడతారు? ఎందుకు మీరు ఫ్రెండ్లీగా అసలు ఎందుకు మూవ్ అవుతారు? బుద్ధి లేదా? చదువుకున్నారు కదా, తెలివిగా మాట్లాడతారు కదా, వాడు దేవుని బిడ్డ కాడని నీకు తెలుసు కదా, ఎందుకు ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు? ఎందుకు ఇంట్లో పడి ఉండరు? ఎందుకు రోడ్డు మీదకి ఎక్కుతారు ఆడపిల్లలు? ఎవడన్నా ఏమన్నా చేయమనా? రోడ్డు ఎక్కుతారు, అంజులతో స్నేహంగా ఉంటారు, వాడి మీద పడి ఏదో చేస్తుంటే మరి కేక ఎందుకు పెట్టరు? మీరు నిర్దోషులా? మగోళ్ళు మాత్రమే దోషులా? ఊర్లో తప్పు జరిగితే ఇద్దరిని రాళ్ళేసి కొట్టండి అన్నాడు దేవుడు. అది అడవిలో జరిగింది అనుకో, పాపం అమ్మాయిని వదిలేసి ఏమనొద్దు. ఒకడు బలవంతుడు, ఒకడు లేచి బలహీనుని చంపేసినట్టే ఇది జరిగింది. ఫర్గివ్ హర్, జస్ట్ లెట్ హర్ గో. దేవుడు నేను పోనీలే, లెట్ హిమ్ గో, లెట్ హర్ గో ఆఫ్, లెట్ us నాట్ పనిష్, లెట్ us నాట్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్ అని దేవుడు అనాలంటే ఒక్కటే ఒక సందర్భంలో అంటాడు. నేను కేకలు వేశానండి, చుట్టుపక్కల మైళ్ళ దూరం ఎవరు లేరు అనే సిచ్యువేషన్లో ఉంటే దేవుడు సరే పొమ్మంటాడు. కానీ ఆత్మీయ జీవితంలో క్రైస్తవులకు ఆ స్థితి ఎప్పుడూ లేదు. నిర్మానుష్య ప్రదేశంలో నీవు లేవు. నీ చుట్టూ ఎవరూ లేకపోయినా కనీసం దేవదూతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, యేసు రక్షకుడు ఉన్నాడు. నా మీద దాడి జరిగింది అని చెప్పిన సందర్భాలలో మనుషులు సాక్ష్యం ఇస్తారండి, నా మీద దాడి జరిగిందని. అలా సాక్ష్యాలు చెప్పిన ప్రతి సందర్భంలో వాళ్ళది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంటుంది. అసలు ముందు డ్రెస్సింగ్ ద్వారా ఒక సైలెంట్ మెసేజ్ పంపిస్తారు, కమ్ అండ్ డూ సంథింగ్ టు మీ, వచ్చి నన్ను ఏదో చేసి అని పిలిచినట్టే ఉంటుంది. అసలు ఎందుకు పురుషులను ఆకర్షించే డ్రెస్సులు ఎందుకు వేస్తారు? పిల్లికి రొయ్యల మొలతాడు కట్టేటోడు రొయ్యలన్నీ దండకు కట్టి దండకు వచ్చి దానికి నడుముకి మొలతాడు కట్టేట ఉంటుందా? పిల్లికి రొయ్యల మొలతాడు ఉంటే అది మంచి కూర్చొని మొత్తం పీక్కొని తింటుంది. ఆడపిల్లలు పరాయి పురుషుల దగ్గరికి క్లోజ్గా వెళ్ళొద్దు. వాళ్ళకి మీ శరీర అందచందాలు చూపించుకోవద్దు. చూపించుకున్నాక రొయ్యల మొలతాడు పిల్లికి కట్టినట్టే వాడు ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు నీ శరీర భాగాలన్నీ వాడికి చూపించి వాడిని ఆకర్షించిన తర్వాత వాడు ఏం చేయకుండా ఉన్నోడైతే రేపు వాడు పెళ్లి చేసుకున్నాక భార్య ముందు కూడా అప్రయోజకుడే, భార్యను కూడా ఏం చేయలేడు. భార్య దగ్గర వాడి బాడీ కెమిస్ట్రీ పనిచేస్తే నీ ముందు కూడా పనిచేస్తుంది. కరెంట్ స్విచ్ వేసినప్పుడు నేను వేసిన లైట్ వస్తే నువ్వు వేసిన లైట్ వస్తుంది. స్విచ్ నేను నొక్కినప్పుడు లైట్ వచ్చింది అనుకోండి, ఇంకోటి నొక్కినా వస్తుంది. భార్య ముందు మగోడు అనుకోండి, ఏ ఆడదాని ముందేను మగోడే. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆకర్షించడం ఎందుకు, వాళ్ళ దృష్టిలో పడడం ఎందుకు, రుద్దుకొని రాసుకొని తిరగడం ఎందుకు, వాడొచ్చి మీద పడ్డప్పుడు గట్టిగా అరవకపోవడం ఎందుకు, అంతైనాక అమాయకం పోజు పెట్టేసి అనుకోలేదు అలా జరిగి. ఏంటి అనుకోలేదు? నీ బుద్ధి ఏమైపోయింది? తెలివి చదువు ఏమైపోయింది? భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు కోణాలలోనూ దేవుని గద్దింపు, దేవుని హెచ్చరిక ఇది. క్రైస్తవ యువతీ యువకులు కాలు జారే చోట్లలో నడవకండి. ఎక్కడైతే మీరు పడిపోయే అవకాశం ఉందో ఆ సిచ్యువేషన్స్లోకి మీరు వెళ్ళకండి. రక్షణ లేని వాళ్ళతో స్నేహాలు చేయకండి. దేవుని భయము లేని వాళ్ళతో, మోకరించి ప్రార్థన చేయని వాళ్ళతో మీరు స్నేహాలు చేయకండి. చేసినాక మీరు పాడైపోతే మీదే బాధ్యత. ఒకవేళ తెలివి తక్కువగా మీరు సంచరించి తెలియక అజ్ఞాన ప్రవర్తనతో పడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు గట్టిగా కేకలు పెట్టండి,
ఇటు మనుషులు వినబడేటట్టు కేకలు పెట్టండి, దేవుడికి వినబడేటట్టు కేకలు పెట్టండి. నువ్వు పాడైపోయే సమయం వచ్చినప్పుడు గట్టిగా కేకలు పెట్టు. మనుషులకు వినబడాలి, దేవునికి వినబడాలి. నువ్వు బ్రతికిపోతావు, సేఫ్గా బయటకు వచ్చేస్తావు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కడవరి కాలంలో అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు అని ఆత్మ తేటగా చెబుతున్నాడు. అనేకులు విశ్వాస భ్రష్టులైపోతున్నటువంటి ఈ కాలంలో మనం ఎక్కువ కేకలు పెట్టాలి. రక్షకుడా, యేసునాథ వచ్చి నన్ను కాపాడు, నా మీద ఇలాంటి దాడి జరుగుతుంది, నేను పాడైపోవటం నాకు ఇష్టం లేదు. యేసయ్యా, నేను నీకు ప్రదానం చేయబడ్డాను, దుష్టుడు నా మీద దాడి చేస్తున్నాడు, నాకు ఇది ఇష్టం లేదు, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అండ్ సేవ్ మీ. కేకలు పెట్టండి, కేకలు పెట్టండి. రక్షకుడు తప్పక వస్తాడు. మిమ్మల్ని, మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీ ప్రార్థన జీవితాన్ని, మీ మీద ఉన్న అభిషేకాన్ని రక్షకుడే కాపాడుతాడు. కేకలు పెట్టకపోతే రాడు ఆయన. నువ్వు కేకలు పెట్టకపోతే అలా చెడిపోవటమే నీకు ఇష్టమేమో అనుకుంటాడు ఆయన. నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. చెడిపోవాలనుకుంటే చెడిపో, బలవంతాన్ని నిన్నేం కాపాడాడు ఆయన. నువ్వు కేకలు పెడితే రక్షకుడు వస్తాడు. కేకలు పెట్టకపోతే నువ్వు ఇష్టపూర్వకంగా చెడిపోతున్నావని లెక్క రాసుకుంటాడు. నీకు దొరికేది మరణదండన. పరిశుద్ధత కోసం ఆరాటపడి కేకలు పెట్టే ప్రజలుగా మనం ఉందాం. అటువంటి వారి రాకళ్ళు ఎత్తబడతారు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరము కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే కళ్ళు మూసుకొని హృదయము తెరిచి ప్రభువుతో సంభాషించండి. ప్రభువా, నన్ను కరుణించు. ఎలాంటి సందర్భాలలో మా ద్వారా తప్పులు జరుగుతున్నాయో అన్ని ఎరిగిన తండ్రి, అగ్నిజ్వాల వంటి కళ్ళతో నన్ను చూస్తున్నావని నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. ఎలాంటి సన్నివేశాలు గుండా నేను ప్రయాణిస్తున్నాను, ఎంత తెలివి తక్కువగా కాలు జారే చోట్లలోకి వెళ్ళిపోతున్నాను, జారే సమయంలో కేకలు వేయకుండా ఎంత బుద్ధిహీనంగా నేను లొంగిపోతున్నాను. కళ్ళకు కట్టినట్టు చూపించావు తండ్రి, నీకు స్తోత్రం. జాగ్రత్త పడుటకు నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరు అడగండి. కేకలు పెట్టే జ్ఞానం దయచేయండి. అనుదినము కేకలు పెట్టి, అనుదినం విజ్ఞాపన ప్రార్థన చేసి, అనుదినము ప్రార్థన యాచనలు చేసి, రక్షకుడా, నా జీవితంలో ప్రతి సన్నివేశంలో నిన్ను జోక్యం చేసుకునేటట్టు ఆహ్వానించి, నీ జోక్యాన్ని హర్షించి ఆహ్వానించి, నీ కాపుదలలో నేను బ్రతుకుటకు సహాయం చేయమని అడుగుదాం. యేసయ్యా, నీ కాపుదలలో నేను బ్రతుకుటకు సహాయం చేయండి. ప్రతి విషయంలో, ప్రతి స్థలములో, ప్రతి సందర్భంలో, ప్రతి శోధన సమయంలో కేకలు పెట్టేవాళ్ళుగా, రక్షకునికి వినబడేటట్టు కేకలు వేసి మా పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అనేక సార్లు మేము పాడైపోవటానికి కారణం మేము కేకలు పెట్టకపోవడమేనని బయలుపరిచిన సర్వజ్ఞుడా, హృదయ రహస్యములను ఎరిగినటువంటి సర్వజ్ఞాని, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా బుద్ధిహీనతను క్షమించండి. జరిగిన సంభవాలు అనేకము వెనక్కి తిరిగి మేము చూసుకుంటే మా హృదయంలో పచ్చి గాయాలుగా మిగిలిపోయినవి తండ్రి. మరి మేమే గాయపడ్డాం అనుకుంటూ ఉంటే, వీళ్ళు కేకలు పెట్టకుండా, నన్ను పిలవకుండా ఇలా పాడైపోయారని మీరెంత గాయపడ్డారో స్వామి. మేము నిన్ను ప్రేమిస్తున్నాం, కానీ మీరు మా ఇంటికి వస్తే మేమే గాయపరుస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమించండి. మేమందరము అందరూ మారు మనస్సు పొందుటకు సహాయం చేయండి.
తండ్రి ఇంకనూ మాట్లాడుతూ కొనసాగించండి. మేమందరము హెచ్చరిక పొందుటకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని, ఈ సందేశాన్ని ప్రపంచ క్రైస్తవ ప్రజలందరిలో మీరు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు ఉండి పరిశుద్ధ మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. Thank you, Lord Jesus.